Hello everyone and welcome back to my channel. Hope you guys are doing great. సో నార్మల్గా ఈ వీడియో వచ్చేసి ఈ రోజంతా మేము ఏం చేస్తున్నాం అని చెప్పి సో మేమేం చేస్తాం మీకేం వచ్చింది ఫస్ట్ థింగ్ అది. బట్ ఏంటి అంటే సో ప్లానింగ్ ఎలా చేసుకోవచ్చు, ఈరోజు సాటర్డే కాబట్టి బయటకు వెళ్తున్నాం. సో పిల్లలతో ఉన్నప్పుడు ఏం ప్లాన్ చేయొచ్చు ఏంటి అనేది, అండ్ సాటర్డే కాబట్టి మీల్స్ ఏమేమి ప్రిపేర్ చేస్తుంటాను బికాస్ నాన్ వెజ్ చేయడానికి లేదు కాబట్టి. సో సాటర్డే చాలా స్పెషల్గా ప్రశాంతంగా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అమ్మా తుమ్మడు. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చెప్పు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నీ పేరేంటి? నందన్. నందన్. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే నందన్ చాలా చాలా చిన్నగా ఉంటాడు, ఇప్పుడు చాలా చాలా పెద్దగా అయిపోయాడు. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. ఎండ్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వీడియో అల్లరి నచ్చుతుంది అండ్ నా మాటలు నచ్చుతాయి మీకు. ఓకే, డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. మీరు నెక్స్ట్ ఇంకేం వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? అండ్ ఈ వీడియోలో అసలు నేను ఏమేమి తింటున్నాను అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. బికాస్ నేను 73.5 kgs ఉండేదాన్ని, ఇప్పుడు 69.20 69లో ఉన్నాను. ఎగ్జాక్ట్గా అది అటు ఇటు అవుతుంది. సో ప్లీజా నేను ఏం తింటున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీతో మెన్షన్ చేసుకుంటాను. బికాస్ ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది నాకు. జాగ్రత్తగా తినాలి, ఏం తింటే వెయిట్ లాస్ అవుతున్నాను అనేది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నా బాడీకి ఏం సెట్ అవుతాయి ఏంటి అనేది చాలు. సో ఎండ్ వరకు చూస్తే మీకు రెసిపీస్ కూడా తెలుస్తాయి, ఎలా కుక్ చేస్తున్నాను ఏంటి. ఓకే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను నా డిష్ వాష్ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి బాష్ కంపెనీ. చాలా 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 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇది ఆల్మోస్ట్ 2 years పైనుంచి యూస్ చేస్తున్నానండి. ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చానో అప్పుడే ఇన్బిల్ట్గా డిష్ వాషర్ కూడా ప్లాన్ చేయించుకున్నాను. ఇది నిజంగా చెప్పాలంటే నా లైఫ్ సేవర్ అనొచ్చు. పని వాళ్ళతో పని లేకుండా ప్రశాంతంగా గిన్నెలన్నీ కూడా చక్కగా నీట్గా వేడివేడి నీళ్ళతో హైజీనిక్గా అనిపిస్తుంది అనమాట. పని వాళ్ళు వచ్చి రుద్దిన మనమైనా ఎప్పుడైనా గబాన్లో ఎక్కడైనా సబ్బు మరకలు ఉంటాయేమో అనిపించింది. సో నేను ఎలా అరేంజ్ చేసుకున్నా ఏంటి అనేది కూడా ఒకసారి చూపిస్తున్నాను అనమాట. చాలామంది ఎలా అరేంజ్ చేయాలి అని అడుగుతున్నారు. నేనైతే కుప్పలు తెప్పలుగా వేసేస్తాను. తెలుగులో చెప్పాలంటే గ్లాస్, స్టీల్, ఏమంటారు రాతిండివి అన్నీ కూడా వేస్తాను అనమాట. ప్రశాంతంగా తోముతుంది. చాలామంది రాతిండి వేస్తే బ్లాక్ అవుతుంది అంటారు, కానీ నేను ట్రై చేశాను, నాకేమో అనిపించలేదు. సరే చాలా నీట్గా వస్తుంది. ఒక్కొక్కసారి ఒకదాని మీద ఒకటి పడినప్పుడు అట్లా కొంచెం వాటర్ డ్రాప్స్ అనేవి ఉంటాయి, కానీ మ్యాక్సిమం అయితే ఉండవండి. గ్లాసెస్ కూడా చూసారుగా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లు, స్నాక్స్ బాక్స్లు అన్నీ కూడా ఒకే వాష్లో అయిపోతుంది. నైట్ పెట్టి పడుకుంటే మార్నింగ్ కల్లా అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం నేను ఎక్కువ పెడతాను. సో పైనంతా చిన్న చిన్న ప్లేట్స్, చిన్న గిన్నెలు, గ్లాసులు, స్పూన్లు అన్నీ పెట్టేస్తాను అనమాట. కింద వచ్చేసి కుక్కర్లు పెద్దవి, పెద్ద పెద్ద ప్లేట్లు, కుక్కర్లు అవి. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఇట్లా ఒక సర్కిల్ లాగా తిప్పేది ఉంటుంది అనమాట వీలు. సో అది తిప్పితే మనకి ఏదైనా అడ్డు పడింది అనుకోండి కిందకి, సో ఇది రన్ అయ్యేటప్పుడు తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి తెలుస్తుంది. సో ఇక్కడైతే డిష్ ఆయిల్ అయితే పెట్టేసి నేను క్లోజ్ చేస్తాను. ఈ పక్కన ఉన్నది ఏంటంటే విడివిడిగా కూడా ఉంటాయి అన్నమాట, పౌడర్, లిక్విడ్ అట్లా. బట్ నేను ఎప్పుడు యూస్ చేయలే, డైరెక్ట్గా ట్యాబ్లెటే యూస్ చేశాను మ్యాక్సిమం. ఎప్పుడు కూడా ట్యాబ్లెటే యూస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి కూడా షేర్ చేసుకుంటాను. సో దట్స్ ఆల్ అబౌట్ మై డిష్ వాషర్ అండి. చూపించమని చాలామంది అడిగారు కాబట్టి చూపించాను. ఆ తర్వాత రెగ్యులర్ రొటీన్ మార్నింగ్. బట్ ఏంటి అంటే నా డే ఇన్ మై లైఫ్ మండే టు ఫ్రైడే ఒకలా ఉంటే సాటర్డే సండే మాత్రం ఇంకోలా ఉంటుంది అనమాట. ఎంతైనా సాటర్డే అయినా సరే కొంచెం లేజీగా లేవడం, లేట్గా లేట్గా అంటే మరీ లేట్గా ఏం లేవనండి. నార్మల్గా అయితే 5:30, 6కి అట్లా మేలుకు వచ్చేది. ఇప్పుడు వచ్చి 7కి 7:30కి అట్లా లేస్తాను అనమాట. లేవగానైతే పాలు పెట్టేసి వెయిట్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నా. సో చూస్తే 69లో ఉన్నానని చెప్పాను కదా, 69.60 చూపించింది. సో ఇట్స్ ఓకే. బట్ 70 అయితే ఎప్పుడు చూపించొద్దు దేవుడా ఇంకా నువ్వు అని చెప్పి ఆ వెయిట్ మిషన్ కొంచెం దండం పెట్టేసుకొని నా వర్క్ అయితే వెళ్ళిపోయాను. సో మార్నింగ్ వాటర్ అయితే తాగుతానండి. యాక్చువల్గా
గోరువెచ్చటి నీళ్ళు తాగుతాను. బట్ ఇక్కడ ఆ రోజు ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి నార్మల్ వాటర్ అయినా తాగుదామని తాగుతున్నాను. బట్ కూర్చొని తాగుతాననమాట. స్టూల్ ఉంది కదా! హ్యాపీ కూర్చొని తాగాను. ఆ తర్వాతయితే మండే టు ఫ్రైడే ఎలా అయితే జ్యూస్ ఇస్తానో సాటర్డే, సండే కుదరకపోవచ్చు మాక్సిమం. సాటర్డే మాత్రం కూడా జ్యూస్ చేశాను ఆ రోజు. అదృష్టం అట్లా కలిసొచ్చింది. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ హెయిర్‌కి కానీ, స్కిన్‌కి కానీ చాలా మంచిది. చాలా ఉపయోగాలుంటాయి అంటున్నారు. సో, ట్రై చేద్దామని చేశాము. బట్ ఐయామ్ సో లక్కీ. ఎందుకంటే నందు కూడా చాలా చాలా ఇష్టంగా తాగుతున్నాడనమాట. బట్ మాకేమో కొంచెం క్యారెట్, బీట్రూట్‌తో బెల్లమేస్తాను. నందు కొంచెం ఇచ్చే ముందు వాడు ఒక్క గ్లాస్‌లో కొంచెం షుగర్ యాడ్ చేస్తాననమాట. సో, అలా ఇంట్లో ఉన్న వాళ్ళమందరం తాగుతాము. సో, యాక్చువల్‌గా ఆ తర్వాత కొంచెం బట్టలు ఆరేయడం అలాంటి కొన్ని కొన్ని పనులు అయిపోయాయన్నమాట. అరౌండ్ 10:30 కల్లా ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ అంటూ పిల్లలకేమో కొంచెం గోధుమ పిండిది యాక్చువల్లీ. గోధుమ పిండిలో ఉప్పు, కారం కొంచెం ఏసి వాటర్‌తో కలిపి పెట్టేశాను. నేను, హరి ఒక కప్ కాఫీ అయితే తాగుతున్నాం. సో, మండే టు ఫ్రైడే నేను అస్సలు కాఫీ తాగనండి. మార్నింగ్ ఒక టీ తాగుతాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఒక టీ తాగుతాను. బట్ సాటర్డే కానీ, సండే కానీ ఎప్పుడైనా అలా కూర్చొని ప్రశాంతంగా తాగాలి అని చెప్పినప్పుడు ఇద్దరికీ కలుపుతాననమాట. ఆ తర్వాత పిల్లలకైతే గోధుమ పిండి దోసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ యాక్చువల్లీ. దీన్ని షుగర్‌తో తిన్నా బావుంటుంది. మామిడికాయ పచ్చడితో తిన్నా బావుంటుంది. స్మూత్‌గా ఉంటాయి. కొంచెం ఫ్లఫీగా అనిపిస్తుందనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో, నా దగ్గర ఏ ఆప్షను లేదు. ఏ పిండి లేదు. ఇప్పుడు చేయడానికి నాకు టైం పడతది. పోహా కానీ, ఏదన్నా ఇలా ఉప్మా కానీ అన్నప్పుడు నేను ఓన్లీ పిల్లలిద్దరికీ అయితే గోధుమ పిండి దోసలైతే వేస్తాను. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. 2 వైపులా కొంచెం కాలిన తర్వాత సో, కట్టేయడమే. సో, కమింగ్ బ్యాక్ టు మిడిల్‌లో కొన్ని కొన్ని పనులు చేసినా గానీ నేను అన్నీ రికార్డ్ అయితే చేయలేదు. ఈరోజు ఓన్లీ ఏం ప్రిపేర్ చేస్తాను, ఏం తింటాను అన్న దాని మీద మాట్లాడుతా ఉన్నానని చెప్పి ఓన్లీ రెసిపీస్ దగ్గరే ఉన్నాననమాట. లేకపోతే ఇల్లు సర్దుకోవడం, ఇల్లు క్లీన్ చేయడం ఆ పనులు మిడిల్‌లో అయిపోతా ఉంటాయన్నమాట. సో, ఇక్కడొచ్చేసి నేను ఈరోజు మష్రూమ్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను. కొంచెం గ్రేవీగా. నార్మల్‌గా అయితే ఆనియన్ ఏగిన తర్వాత, టమాటా ఏగిన తర్వాత మష్రూమ్ ఏసి కుక్ చేసేయొచ్చు. బట్ ఇంకొంచెం గ్రేవీగా కావాలి, బావుంటుంది అన్నప్పుడు ఫస్టే కొంచెం స్పైసెస్‌ని యాలుక్కాయ్, చెక్క, ఆకు, లవంగాయ్, పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు అండ్ టమాటాలనమాట. అన్నిటిని ఒకటే పాన్‌లో వేసి ఫ్రై చేసుకుంటాను. ఇది రీసెంట్‌గా నేను ఆహ్, అగ్రోమ్ అగ్రోమెక్కో అంటారు గదా! అగ్రోమెక్ అనుకుంటా. స్టీల్ షాప్‌కెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అయితే రీసెంట్‌గా బాగుండేసనమాట. బిఫోర్ డే అలా ఎర్రగా అయిపోయింది. ఓకే. టైం పడతదిలే దీన్ని క్లీన్ చేయడానికి. నేను ఒకేసారి క్లీన్ చేసినా చెయ్యి నొప్పొస్తదని చెప్పి వదిలేసాను. బట్ నెక్స్ట్ డేకి పోయింది. అది అంత మరకేం లేదండి. వేడి మీద ఒకసారి అట్లా రుద్దితే పోయింది నాకు. సో, బావుంటున్నాయా లేవా అని చెప్పి టెస్ట్ చేశాను. నేను ఇది నచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తెచ్చుకున్నాను. అది నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలోనే షేర్ చేస్తాను మీకు. సో, మీన్ వైల్ మా నందు ఏంటంటే అస్సలు నా మాట వినడనమాట. బాగా గారాబ్యాలకు కొడుకంటారు గదా! ఆ టైపు. కృతిక్ అసలు ఏ విషయం చెప్పాల్సిన అవసరం ఉండదు. లేపడం వరకు నా బాధ్యత. బట్ లేచిన తర్వాత దాని పనది చకా చకా చేసేసుకుంటుంది. సో, ఆ పాపతో అంత ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ నందు అస్సలు వినడండి. అందుకే సాటర్‌డే కానీ, సండే కానీ హరిని కూర్చోమని చెప్తా కొంచెం చదువు దగ్గర. నేను రాయమంటే రాయలేదు. అందుకని చెప్పి వాళ్ళ నాన్నగారిని కూర్చోబెట్టేసి రాయమని చెప్పాను. ఇంకా నేను ఈరోజు వచ్చేసి మష్రూమ్ గ్రేవీ కర్రీ అని చెప్పాను గానీ, ఆ తర్వాత చాలా రోజులయిపోయింది. దోసకాయ పచ్చడి తిందామని ఫిక్స్ అయ్యాం. బికాజ్ యాక్చువల్‌గా సాటర్‌డే బయటికి కూడా వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. ఆఫ్టర్ లంచ్ బయటికెళ్దాం అనుకున్నాం. సో, ఈవినింగ్ డిన్నర్‌కి ఇంటికొస్తామో రామో అని చెప్పి నేను ఎక్కువగా ఏం కుక్ చేయలేదనమాట. సో, ఒక 2 రెసిపీస్ ఉంటే సరిపోతుంది లంచ్‌కని చెప్పి. సో, ఈ వంకాయలు రీసెంట్‌గా తీసుకొచ్చాను. నార్మల్‌గా దోసకాయకి మన సన్న వంకాయలతో చేస్తాం గదా! దీంతో కూడా చేస్తారు. నేను దీంట్లో కొంచెం ఎల్లిపాయలయి బెట్టి కాల్చడానికి ఒకటుంటుంది కదా! కాల్చేది ఒక ఒక తీగల్లాగా అదేదో ఏమంటారు? దాన్నేమంటారు? ఆ ప్లేట్‌లా ఉంటుంది. బట్ అది నా దగ్గరుంది. బట్ వాడట్లేదని చెప్పి పైన పెట్టా సన్ సైడ్ మీద. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసి కడిగే అంత ఓపిక నాకు లేక ఫోర్క్ పెట్టి డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చేస్తున్నాననమాట. మీన్‌వైల్ టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. సో, కట్టేసి దీన్ని చల్లారిన దాకా ఉంచుకోవాలి. ఇక్కడేమో ఇది కొంచెం ఇట్లా పొట్టు విచ్చుకుపోయినట్టు, కాలినట్లు మనకు తెలుస్తుంది కదా! అప్పుడు మనం
దాన్ని ఆపేసేయాలన్నమాట. సో ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, అందరికీ తెలిసిందే. టమాటా అండ్ వంకాయనైతే కాల్చుకొని ఆ తర్వాత పొట్టు తీసేసి అప్పుడు మిక్సీ పట్టుకుంటాం. సో హెల్తీగా ఇంకేం తింటున్నాను అంటే మ్యాక్సిమం ఎక్కువగా వాటర్ తాగుతున్నాను. ఆ తర్వాత షుగర్ కొంచెం తగ్గించాను, స్వీట్స్ తగ్గించాను, త్వరగా నిద్రపోతున్నాను, ఎర్లీగా డిన్నర్ చేస్తున్నాను. బిఫోర్ 6:00 కల్లా నేను డిన్నర్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాననమాట. అలా కొంచెం కొన్ని డైలీ 10,000 స్టెప్స్ వేస్తున్నా, మార్నింగ్ జిమ్‌కి వెళ్తున్నా. అలా కొన్ని యాడ్ చేయడం వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట. సో ఇక్కడైతే కర్రీకి స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ అన్నీ పెట్టినయే ఉంటాయి కదా మిక్సీవి, అవి వేసేసి మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తూ, మష్రూమ్ నుంచి కూడా చాలా వాటర్ వస్తుందనమాట. మూత పెట్టేసి ఉప్పు, కారం అవి టేస్ట్ చేసుకోవడమే. అండ్ పచ్చడికొచ్చేసి జీలకర్ర, ధనియాలు అండ్ పచ్చిమిరపకాయలు వేయించాను కదా, ఫస్ట్ అవి మిక్సీ పట్టి ఆ తర్వాత వంకాయ అండ్ టమాటా కాల్చినవి 2 మిక్సీ పట్టి దీన్ని పచ్చి దోసకాయల్లోనే కలిపేసి తర్వాత తాలింపు పెట్టుకోవడమే. సో ఇలా హెల్తీగా కొంచెం తింటున్నాను. ఇంకొన్ని రెసిపీస్ కూడా మీతో ఫ్యూచర్లో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దీని కంటిన్యూషన్ నేను సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళామని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, పాత వీడియోలు కూడా మీకు డెఫినెట్గా నచ్చుతాయి. ఓకేనా, బాయ్.